హలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికి తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. అందరికీ ఏదో ఒక వ్యాపారాన్ని చూపించాలి, ఏదో ఒక వ్యాపార సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ పెట్టాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఏదో ఒక వ్యాపారం తెలియజెప్పే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ వీడియోలు చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న పాయింట్లో నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ సమాచారం ఎదురు వ్యక్తికి ఉపయోగపడుతుందని అనిపించినా ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని మీ సర్కిల్లో ఉండే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈరోజు మనము గతంలో ఎన్నో వీడియోలు చెప్పున్నాను. ఈ రోజు నుంచి మళ్ళా మన వీడియో స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి, ఎందుకంటే చాలామంది నన్ను మెయిల్‌లో అడుగుతున్నారు. ఏదో ఒక వ్యాపారం గురించి చెప్తూ ఉండండి సార్, మాకు ఒక అవగాహన వస్తదని. నేను కొంచెం టైం బిజీగా ఉన్నా ఖాళీ చేసుకొని మీ అందరికీ ఏ వ్యాపార సమాచారం తెలియజెప్పాలి అనే ఉద్దేశం మీద ఇక నుంచి కంటిన్యూగా ఏదో ఒక వ్యాపార సమాచారం తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటాను. అందిపుచ్చుకొని ముందుకెళ్ళే వాళ్ళు అందిపుచ్చుకొని ముందుకెళ్తారనే ఉద్దేశం మీదనే నేను వివరంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మనం మార్కెట్‌లో ఎన్నో వ్యాపారాలున్నాయి. కాకపోతే ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్క వ్యక్తికి సూటబుల్ అవుతుంది. అలాగని అందరికీ ఒక వ్యాపారం సూటబుల్ అవుతుందంటే నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా ఏదో ఒక వ్యాపారం మీరు సెలెక్ట్ చేసుకుంటేనే మనం ఎదగగలము. ఇది ఖచ్చితంగా మర్చిపోకండి. ఈరోజు స్పీడ్‌గా మనం వ్యాపారం పెరగాలి, స్పీడ్‌గా డబ్బులు రావాలంటే అది నిలబడే అవకాశాలు తక్కువ కాబట్టి కొంచెం స్లోగానే వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటే ప్రయత్నం చేస్తే మనకు లాంగ్ రన్‌లో మనకు బానే ఉంటుంది. కాకపోతే కొంచెం నిలబడే వరకు కొంచెం ఓపిక ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఈరోజు మార్కెట్‌లో ఎన్నో రకాల టీ పొడులు చూస్తూ ఉంటాం మనం. ఈ టీ పొడికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కువగా టీ షాపులు కనపడుతూ ఉంటాయి. మరి వీళ్ళంతా ఖరీదైన టీ పొడులు ఈరోజు మీ మార్కెట్‌లో బయట మార్కెట్‌లో రూ. 200 ఉండే టీ పొడిని ప్యాక్ చేసి కంపెనీలు ఏం చేస్తుంటాయంటే రూ. 600, రూ. 700, రూ. 800 కేజీ విక్రయిస్తున్నారు. ఈరోజు కొన్ని కంపెనీలు ఏం చేస్తుంటాయంటే లూజ్ పౌడర్ అని చెప్పేసి దాన్ని కూడా 450, 500కు విక్రయిస్తున్నారు. కానీ ఈ కాంపిటీషను, ఈ పోటీతత్వం అనేది అంత లెక్క ఉంటుంది, ఉండదనేం కాదు. కాకపోతే మనము సెలెక్ట్ చేసుకునే వ్యాపారాన్ని కొంచెం హార్డ్ వర్క్ గాని చేయగలిగితే, ఆ వ్యాపారం మీద కొంచెం గట్టి ఫోకస్ పెట్టి గాని మనం చేయగలిగితే ఖచ్చితమైన విజయం వస్తుంది. కాకపోతే ఒక ప్రణాళిక ప్రకారం చేసే ప్రయత్నం చేయండి. చాలామంది ఈ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళకు ఒక సమాచారం ఉంటూనే ఉంటుంది. ఈ విధంగా నేను చేస్తే బాగుండు, ఈ విధంగా నేను చేస్తే బాగుండు అనే సమాచారం ఉంటూనే ఉంటుంది. కాకపోతే మనం తెలుసుకొని చేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం నిలదొక్కునే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈరోజు ఈ టీ పొడి అనేది మనం హోల్‌సేల్‌గా మనం తక్కువ వ్యాపారం అంటే మనం పెట్టంగానే ఏదో ఒక 5,000 కేజీలు, 6,000 కేజీలు మనం కొనం కాబట్టి తక్కువే. ఒక 10 కేజీలు, 5 కేజీలతో స్టార్ట్ చేయండి ఫస్టు. మీ ఏరియాని బట్టి, మీరుంటున్న ఊరిని బట్టి, అక్కడుండే పొజిషన్‌ని బట్టి మనం డెవలప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీ షాపులను టార్గెట్ చేయండి. టీ షాపులు ఎన్నున్నాయో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపాయం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ముందుంటాడు. ఒక్కొక్క వ్యక్తి చొచ్చుకొని పోయే మనస్తత్వం ఉంటుంది. మనం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా వ్యాపారం ఉంటుంది. మీరు ఫస్ట్ టీ షాపులు టార్గెట్ చేయండి. తర్వాత ఈ ప్యాకింగు ఒక లేబుల్ ప్యాకింగ్ చేసుకోండి. ఎందుకంటే మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక ప్యాకింగు ఈరోజు ప్యాకింగ్ పౌచులు మస్తుగా మార్కెట్‌లో దొరుకుతుంటాయి. ఆ ప్యాకింగ్ రెడీ చేసుకొని ఈ అపార్ట్మెంట్లు ఉంటాయి కదా! మనకు ప్రతి ఊర్లో అపార్ట్మెంట్లు ఉంటాయి. గ్రూప్ హౌస్‌లు ఉంటుంటాయి. వీళ్ళ ఇక్కడ నుంచి కూడా మీరు ఏందంటే రిటైల్‌ని కూడా ప్రారంభించండి. ఈరోజు ఈ టీ షాపులంటే మనం హోల్‌సేల్‌గా ఇస్తాం. అలాగే సూపర్ మార్కెట్ ఇట్లాంటి వాటిలో కూడా మనం హోల్‌సేల్‌గా ఇయ్యొచ్చు. మన బ్రాండ్ పొడి అని చెప్పి. కాకపోతే మనకు మొత్తం మార్కెట్‌లో గ్రిప్ రావాలి అంటే రిటైల్‌గా కూడా మనం ఇవ్వగలిగి ఉండాల. ఆ రిటైల్‌గా ఇవ్వాలంటే మీరు టార్గెట్ చేసుకోండి. ఒక 10 ఇళ్ళు, ఒక 20 ఇళ్ళు ఉండే ప్రదేశాలు, ఒక్కోసారి 50 ఇళ్ళు కూడా ఉంటాయి అక్కడ. అక్కడ శాంపిల్‌గా తిరుగుతూ మీ పౌడర్ మీరు చెప్తూ బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నామని చెప్తూ కొంచెం శాంపిల్ పౌడర్ ఇవ్వండి. అలాగే అమ్మే ప్రయత్నం కూడా చేస్తుండొచ్చు. ఎందుకంటే శాంపిల్ పౌడర్ గాని మనం కొంచెం ఇవ్వగలిగితే వాళ్ళు టేస్ట్ బాగున్నదనిపిస్తే మన దగ్గర మళ్ళా కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కొనేటప్పుడు కాంప్రమైజ్ కావకండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం హోల్‌సేల్‌గా తెచ్చేటప్పుడు బెస్ట్ క్వాలిటీ టీ పొడి తీసుకోండి. అది రేటు అడగండి. బెస్ట్ క్వాలిటీ తీసుకోండి. ఒకటికి 4, 5 చోట్ల కూడా హోల్‌సేల్‌లో మీరు టచ్ చేయండి. ఈరోజు హోల్‌సేల్స్ అని మీరు గూగుల్‌లో కొడితే ప్రతి ఊర్లో సూపర్ స్టాకిస్ట్‌లు ఉంటుంటారు. అందరూ మనకు గూగుల్‌లో మనకు వాళ్ళ నంబర్స్, ఫోన్ నంబర్స్ ఉంటాయి. మీరు ఒక
షాపు, 2 షాపులు ఇలా మీ దగ్గర ఏదైతే మా హోల్‌సేల్ మార్కెట్ ఉందో అక్కడికెళ్లి మీరు ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు సరైన సమాచారం వస్తుంది. ఈరోజు మనం ఎప్పుడైతే సరైన సమాచారంతో మనం వ్యాపారం చేయగలమో అప్పుడే మనం నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సరైన సమాచారాన్ని లేకుండా మనము ఏదో హోల్‌సేల్‌గా ఇస్తామని ఎవరో చెప్పిన వ్యక్తి కాడ కొంటే ఏందంటే అతను ఆల్రెడీ కొంతో కొంత ఆదాయం వేసుకుంటాడు కాబట్టి అది ఎక్కువైపోతుంది. ఆల్రెడీ హోల్‌సేల్‌లో ఆదాయానికి ఈళ్ళేసుకునే ఆదాయానికి చాలా తేడా ఉంటది కాబట్టి ఒకరోజు చూసుకొని కొనండి. ఈరోజు ప్రతి ఊరికి పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటుంటాయి. హోల్‌సేల్ మార్కెట్లు. ఇప్పుడు మనము హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్‌లో టీ పొడి హోల్‌సేల్ మార్కెట్లు మీరు హోల్‌సేల్ షాపులంటే మీకు దాదాపు 50, 60 షాపులు పెద్ద పెద్ద షాపులుంటాయి. అక్కడ టచ్ చేయొచ్చు. మనం విజయవాడ తీసుకుంటే విజయవాడలో కూడా ఉంటుంటాయి. ఇట్లా ఏ ఏరియా అయినా పర్వాలేదు. మీరు ఏ ఏరియాని అక్కడ లోకల్‌లో ఉండే హోల్‌సేల్ నుంచి మీరు చెప్పండి వాళ్ళతోటి. ఎందుకంటే మేము ఇట్లా వ్యాపారం చేయాలనుకుంటున్నాము. మీ సపోర్ట్ మాకు గావాలి. మీ సపోర్ట్ గావాలంటే మాకు కొంచెం రీజనబుల్‌గా కూడా ఇవ్వండి అంటే అప్పుడేందంటే అవతల వ్యక్తి షాప్ వ్యక్తి కూడా ఆలోచన చేస్తాడు. ఇతను వ్యాపారం చేస్తున్నాడు. ఇతని వ్యాపారం డెవలప్ అయితే మా కాడ బిజినెస్ కూడా మనకు డెవలప్ అవుతుందని ఆలోచన చేస్తారు కాబట్టి మనకు ఎక్కువ అవకాశాలు ఉండే ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మనం వ్యాపారం చేసే విధానం కరెక్ట్‌గా ఉండి, మనం కొనే విధానం కరెక్ట్‌గా ఉండి, మన ప్రయత్నం బలంగా ఉంటే ఖచ్చితంగా విజయం వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనకు ఈరోజు మార్కెట్ ప్రకారం మీరు తక్కువలో 10 కేజీలతో స్టార్ట్ చేసుకోవచ్చు. 5 కేజీలతో స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు హోల్‌సేల్ షాపు మీరు దగ్గరైతే తక్కువ ట్రిప్పుకి 5 కేజీలు కూడా తెచ్చి స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి, చూసి మొత్తం ఈ వ్యాపారం మీద కొంచెం స్టడీ చేయండి. ఇప్పుడు నేను చెప్పేదానికి గ్రౌండ్ వర్క్‌కు చాలా తేడా ఉంటుంది. నేను ఒక అవగాహన కోసం పలానా వ్యాపారం ప్రయత్నం చేయమని చెప్పడం వరకు చెప్తున్నాను. కాకపోతే మీరు ఒకసారి ప్రయత్నం చేయాలంటే ముందు మీరు సొంతంగా అక్కడ ఉండే లోకల్‌లో ఉండే పొజిషన్ తెలుసుకోవాలా? అక్కడ ఎలా ఉంది? ఎవరు టీ పొడులు అమ్ముతున్నారు? అక్కడ హోల్‌సేల్ ఎక్కడుంది? ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతున్నారు? ఏ విధంగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు? ఇట్లా ఎప్పు ఎ ఎ మొత్తం మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు సరైన సమాచారం గాని ఉందంటే ఖచ్చితంగా ఒక రిటైల్ షాప్ మాదిరి కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో నుంచే హోల్‌సేల్‌గా అమ్మాల్సిన అవసరం లేదు. రిటైల్ షాప్ మాదిరి కూడా పెట్టుకోవచ్చు. కాపోతే ఈరోజు మీరు గమనించండి ఏయన్నా జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో గాని, కొంచెం పెద్ద టౌన్‌లలో ఈ టీ పొడి 30, 40 ఏళ్ల నుంచి కూడా టీ పొడి అమ్ముతూ బాగా సంపాదించిన వ్యక్తులున్నారు. కాకపోతే ఏందంటే మనము అతను సంపాదించాడని మనము సంపాదిస్తామనేది కాదు. మన టాలెంట్‌ని బట్టి అతనికన్నా ఎక్కువే సంపాదించొచ్చు అవకాశం ఉంది. కాకపోతే మనం ఎలా ముందుకెళ్తున్నాము, ఏ విధంగా ముందుకెళ్తున్నాము అనేది ముఖ్యము. ఈరోజు చాలా తక్కువ పెట్టుబడే అవుతుంది. మనం ఏమనుకుంటున్నామంటే 5 కేజీల నుంచి స్టార్ట్ చేయమనొచ్చు అనుకుంటున్నాం. లేదా 10 కేజీల నుంచి స్టార్ట్ చేయొచ్చు అనుకుంటున్నాం. ఈటిల్లో మీరు స్టార్ట్ చేసే ముందే మొత్తం అవగాహన ఉంటది కాబట్టి బెస్ట్ క్వాలిటీ ఒకటి తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా ఒకసారి మీకు తెలిసిన టీ షాప్‌లో ఒకసారి ప్రయత్నం చేపియండి. అలా చేస్తూ పోతూ ఉంటే ఒకరోజు ఆలస్యం అవుతుంది, 2 రోజులు ఆలస్యం అవుతుంది, నెల ఆలస్యం అవుతుంది, 2 నెలలు ఆలస్యం కానీ మీకు స్టెబిలిటీ గాని అంటే వ్యాపారం మీద కొంచెం పట్టు గాని మీకు దొరికిందంటే ఒక్కసారి పట్టు దొరికితే మనం ఎన్ని కేజీలైనా అమ్మగలము. ఈరోజు టౌన్‌ని బట్టి చిన్న చిన్న టౌన్‌లలోనే మీకు కొంచెం పథకం ప్రకారం ప్లానెడ్‌గా అమ్మగలిగితే మీరు ఒక 50 కేజీలు నుంచి 500 కేజీల దాకా నెలకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ వ్యాపారం చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు దీంట్లో ఎంతో ఉన్నత స్థానానికి వెళ్లారు. ఎందుకంటే చిన్నగా స్టార్ట్ చేసి ఒక ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం కోసమే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ సర్కిల్‌లో ఈ సమాచారము మీ సర్కిల్ ఎవరికైనా ఉపయోగపడతాదని అనిపిస్తే మాత్రం వాళ్ళకి కూడా ఒక వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఏందంటే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావిస్తాను. కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికి తెలియజేయ ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.